మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్, చార్టర్డ్ వెల్త్ మేనేజర్ అండ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. ఈ రోజు ఎస్ఐపి గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్లోని మనకి నేషనల్ వైడ్ ఒక పెద్ద ఐసిఐసిఐ సిఐఓ అయిన నరేన్ గారు చేసిన కామెంట్ సంచలనం రేపుతుంది. ఆయన ఏమన్నారంటే ఎస్ఐపిఎస్ని స్టాప్ చేయండి అని ఆయన ఒక కామెంట్ చేశారనమాట. స్పెసిఫిక్గా ఆయన కామెంట్ చేసింది స్మాల్ క్యాప్ ఫండ్స్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్స్. ఎందుకంటే అవి ఓవర్ వాల్యూడ్లో ఉన్నాయి. ఇప్పుడు కనుక అందులో ఎస్ఐపిస్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే మీరు ఖచ్చితంగా ఆ ఇన్వెస్ట్మెంట్లో లాస్ అవుతారు అన్న పాయింట్లోంచి ఆయన చెప్పారు. సో ఇదే పాయింట్ మీద చాలా మంది వాళ్ళ ఒపీనియన్స్ని ముందుకు తీసుకొని వస్తున్నారు. అంటే ఇది కరెక్ట్ అని కొందరు, కరెక్ట్ కాదని కొందరు. బట్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోవాలనుకుంటున్నామంటే యాజ్ అ కామన్ ఇన్వెస్టర్గా, మనం ఒక రీటైల్ కామన్ ఇన్వెస్టర్గా ఎస్ఐపి చేసేటప్పుడు ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు, ఇంతకీ మనకున్న ఎస్ఐపిస్ని మనం కంటిన్యూ చేయాలా వద్దా, ఈ రెండు కాన్సెప్ట్స్ని క్లియర్గా అర్థం చేసుకుందాము. ఎందుకంటే ఇలాంటివి తెలియకపోవడం వల్లే ఎవరెవరో పెద్ద పెద్ద వాళ్ళు ఏవో చెప్తున్నారని చెప్పేసి ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి మన ఎస్ఐపిస్ని మనం క్యాన్సిల్ చేసుకొని మనం నష్టపోతున్నాము. సో ఆయన ఏం చెప్పినా కూడా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ కరెక్టా కాదా అన్న డౌట్ మీకు రాకూడదు. బికాస్ మ్యూచువల్ ఫండ్స్లోని ఇన్ ద లాంగ్ రన్ మోర్ దాన్ 7 to 10 years ఉన్న వాళ్ళు ఎవరూ కూడా నష్టపోలేదు. సో కాకపోతే మంచి రిటర్న్స్ రావాలి అన్న పాయింట్లోని చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది కాదు అది కాదు ఇదని స్కిప్ చేసుకుంటూ వెళ్తున్నారు. సో ఇలాంటి మిస్టేక్స్ కనుక చేయకుండా ఉండుంటే ఎస్ఐపిలో డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. ఇప్పటికే ఎస్ఐపి అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మ్యూచువల్ ఫండ్స్లోని. బికాస్ రూపీ కాస్ట్ యావరేజింగ్ ఇంకెక్కడ కూడా మనకు ఉండదు. ఒక డిసిప్లిన్డ్ వేలోని వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఎస్ఐపి ఇస్ ద ఓన్లీ వే. దాంట్లో మనం చేయకూడని కొన్ని ఇంపార్టెంట్ మిస్టేక్స్ ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ ఇట్లానే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఈ ఇయర్ టాప్ పర్ఫార్మింగ్లో ఉన్న ఏదైనా ఒక ఫండ్ తీసుకోండి. నెక్స్ట్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు టాప్లో ఉన్నది, ఖచ్చితంగా టాప్లో ఉన్నది నెక్స్ట్ ఇయర్కి అది బాటంలో ఉంటుంది. బాటమ్ 5లో కానీ బాటంలో కానీ ఉంటుంది. దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. ఏ ఇయర్ అయినా తీసుకోండి, ఒక టాప్ పర్ఫార్మర్ ఉంటుంది, అది నెక్స్ట్ ఇయర్లోని అది టాప్లో ఉండదు. సో అలాంటప్పుడు ఇది టాప్ పర్ఫార్మర్ కదా, నేను దీన్ని తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ నాకు రిటర్న్స్ రావు. సో అలాంటప్పుడు నేను తీసుకున్న ఫండ్ కరెక్టా కాదా అన్న కన్ఫ్యూజన్లోని చాలా మంది ఏం చేస్తుంటారంటే ఎస్ఐపిస్ని స్టాప్ చేయడం కానీ విత్డ్రా చేయడం కానీ చేస్తుంటారు. బట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ వాలటిలిటీ అన్నదే ఎస్ఐపికి ఒక అడ్వాంటేజ్, ఒక వరం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఎప్పుడైతే మనకి మంచి రిటర్న్స్ వస్తున్న ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తామో అది పడినప్పుడు మీరు యూనిట్స్ ఎక్కువ కొనుక్కుంటారు. ఈ యూనిట్స్ గురించి ఇన్ డీటెయిల్గా ఈ వీడియోలో నెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎస్ఐపిని మాత్రం మనం టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్, బాటమ్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ప్రకారంగా కాకుండా మన గోల్ ఏంటి, దానికి తగ్గినట్టుగా ఫండ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫండ్స్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది టాపా ఇది బాటమా అని మానేసి ఏది కన్సిస్టెంట్గా మనకి రిటర్న్స్ ఇస్తుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో సెలెక్ట్ చేసుకోవాలి. సో అలాంటి ఫండ్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక సింపుల్ రూల్ ఏంటి అంటే, మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఏ ఎస్ఐపి అయినా మనం పెడుతున్నప్పుడు ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్కి ఒక బెంచ్ మార్క్ ఉంటుంది. ఆ బెంచ్ మార్క్ ఫండ్ కన్నా మనం పెడుతున్న మ్యూచువల్ ఫండ్ ఎక్కువ రిటర్న్స్ వస్తే చాలు. అంతకు మించి టాప్ రిటర్న్స్, హైయెస్ట్ రిటర్న్స్ నాకు 18%, 20%, 22% రిటర్న్స్ కావాలి అన్న పాయింట్లోని మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఆన్ యావరేజ్ మనకి మ్యూచువల్ ఫండ్లో 12 నుంచి 15% కన్నా ఎక్కువ రిటర్న్స్ రావు. సో ఆ రిటర్న్స్ చేజ్లోని అంటే మనకు కావాల్సింది ఏంటంటే ఎంత లాంగ్ ఉంటే మనం వెల్త్ని క్రియేట్ చేసుకుంటాము అన్న పాయింట్లో ఆలోచించాలి. కానీ 20%, 30% అన్న రిటర్న్స్ బుల్ మార్కెట్లో వస్తుంది అండ్ ఇలాంటి బేర్ మార్కెట్లో పడిపోతుంది. ఈ రెండింటి యావరేజ్ మాత్రమే మీకు వచ్చే ఎక్కువ రిటర్న్స్. ఇప్పుడు బుల్ మార్కెట్లో 25% చేసిన ఫండ్స్ ఉన్నాయి, బేర్ మార్కెట్లో 5% కూడా చేయని ఫండ్స్ ఉన్నాయి. ఈ రెండింటి యావరేజ్ తీస్తే మీకు ఎంత వచ్చింది? దట్ ఈస్ వాట్ యూఆర్ గోయింగ్ టు గెట్. ఒక ఎస్ఐపిలో మనకు వచ్చేది అంతే, 12 to 15% నుంచి ఎక్కువ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఆ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్లోనే చాలా మంది ఎస్ఐపిలను ఆపడం, విత్డ్రా చేసుకోవడం, లేదా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ట్రేడింగ్ చేసినట్టు మ్యూచువల్ ఫండ్స్ చేస్తున్నారు. అంటే ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్లోని టాప్ పర్ఫార్మింగ్ ఫండ్ అయిన మ్యూచువల్ ఫండ్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్లో 61% రిటర్న్ వచ్చింది. సో వెంటనే ఆ పర్టికులర్ ఫండ్ నుంచి విత్డ్రా చేసి ఇప్పుడు ఇంకో ఫండ్లో పెట్టుకుందామని తీసేస్తూ ఉంటారు. ఇలాంటి మిస్టేక్స్ చేసినప్పుడే మీరు ఎస్ఐపిలో మనీని కోల్పోతారు. ఎందుకు అంటే మీరు ఎస్ఐపి చేస్తున్నప్పుడు అది ఇంక్రీజింగ్ మార్కెట్లో ఉన్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ యూనిట్స్ తగ్గిపోతాయి. అది ఎప్పుడైతే డిక్రీజింగ్ మార్కెట్లో అంటే మార్కెట్ పడుతున్నప్పుడే మీకు యూనిట్స్ పెరుగుతుంటాయి. ఈ
ప్రాసెస్‌లో మీరు అక్యుములేట్ చేసుకున్న యూనిట్స్ మాత్రమే మీకు కంటిన్యూస్‌గా అంటే మీకు రిటర్న్స్ ఇచ్చేది. బికాజ్ మన యూనిట్స్ ఎన్ని ఎక్కువ ఉంటే దాని వాల్యూ పెరిగినప్పుడు మనకి అంత రిటర్న్స్ వస్తాయి. సో పెరుగుతున్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం, తగ్గుతున్నప్పుడు విత్‌డ్రా చేయడం ఆర్ స్టాప్ చేయడం ఈస్ నాట్ ద రైట్ వే. అలా గనుక మీరు ఎస్ఐపీస్ చేస్తూ ఉంటే అది ఖచ్చితంగా ఆపకపోతే మీరు ఖచ్చితంగా నష్టపోతారు. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే లోన్ అంటే ఇప్పుడు మార్కెట్ బాగా తక్కువలో ఉంది. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయని చాలా మంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ చెప్తూ ఉంటాము. అండ్ మేము కూడా చెప్తూ ఉంటాము. కానీ గుర్తుపెట్టుకోండి, మన దగ్గర క్యాష్ ఉన్నప్పుడు అంటే ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఎక్స్‌ట్రాగా మనీ ఉన్నప్పుడు మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా కాకుండా లోన్‌లు తీసుకొనొచ్చి ఎమర్జెన్సీ ఫండ్‌ని రిమూవ్ చేసి ఇలా వాటిని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయడం రైట్ కాదు. మీ దగ్గర డబ్బులున్నాయి. ఎక్స్‌ట్రా డబ్బులున్నాయి. నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇలాంటి ఫండ్స్‌లో పెట్టుకున్న ప్రాబ్లమ్ ఉండదు. అలా కాకుండా వాళ్ళని వీళ్ళని అడిగి అప్పులు తీసుకొనొచ్చి లేదా ఎమర్జెన్సీ కోసం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి వాడడము. లేదా పిల్లల స్కూల్ ఫీస్ కోసం ఇంకొక 4 నెలల తర్వాత అవసరం ఉంది కదా! ఇప్పుడు అవసరం లేదు కదా! అని వాటిని తీసుకొచ్చి పెట్టడము. ఇలాంటివి చేసినప్పుడే మీరు ఎక్కువ లాస్ అవుతారు. సో, ఎస్ఐపిని చాలా సింపుల్‌గా ఒక గోల్ కోసం పెట్టుకొని దానికి కావాల్సినంత అమౌంట్ ప్రతి నెల కట్టుకుంటూ వెళ్ళిపోవడం అంత ఉత్తమం ఇంకేముండదు. కానీ మనం ఏం చేస్తాము మధ్యలోని దాన్ని పెంచడం, తగ్గించడం, లేకపోతే ఆపేయడం ఇట్లాంటివి చేయకూడదు. ఏది అతి మంచిది కాదు. అతిగా ఇన్వెస్ట్ చేసేయడం కరెక్ట్ కాదు. అతిగా విత్‌డ్రా చేయడం కూడా కరెక్ట్ కాదు. సో, ఒక ప్రాపర్ డిసిప్లిన్డ్ వేలో ఎళ్ళాలి. సో, ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా గనుక మీరు ఎస్ఐపిని ఒక గోల్‌కి అసోసియేట్ చేసుకొని, ఆ గోల్ కూడా ఎంతుండాలి? మినిమమ్ 7-10 ఇయర్స్ ఉండాలి. 5 అబోవ్ ఉన్నా పర్వాలేదు. బట్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో పెట్టేటప్పుడు 10 అబోవ్ ఉండాలి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కాకుండా నార్మల్ ఈక్విటీ అంటే లార్జ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ ఇలాంటి వాటిలో పెట్టుకునేటప్పుడు మనకి 5-7 ఆర్ 7 అబోవ్ ఉంటే ఇంకా బెటర్. అలాంటి టైమ్ పీరియడ్ ఉన్నప్పుడు మాత్రమే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. 1 ఇయర్‌లోనో, 2 ఇయర్స్‌లోనో రిటర్న్స్ వస్తాయని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం అబ్సల్యూట్‌లీ రాంగ్. అది కరెక్ట్ కాదు. అలా చేయడం వల్లనే ఎక్కువ మంది లాసెస్ అవుతూ ఉంటారు. ఇప్పుడు కమింగ్ టు ది కాన్సెప్ట్ నేను చెప్పాను కదా! మీకు యూనిట్స్ ఎట్లా వస్తాయి అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని. సో, ఇక్కడ మీకు ఒక ఫండ్ తీసుకున్నాను. ఆ ఫండ్ డీటెయిల్స్ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. ఒక ఫండ్ తీసుకున్నాను. ఆ ఫండ్ నేను ఎవ్రీ మంత్ ఎస్ఐపిలో పెట్టుకుంటున్నాను. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను? 2000 నుంచి స్టార్ట్ చేశాను. ఎంత అమౌంట్ స్టార్ట్ చేశాను? 10,000 స్టార్ట్ చేశాను. సో, అప్పుడు నేను ఇన్వెస్ట్ చేసినప్పుడు దాని ఎన్ఏవి ఎంతుంది? 9.8 9.8 ఉంది దాని ఎన్ఏవి. సో, నేను 10,000 ఇన్వెస్ట్ చేయడం వల్ల నాకు ఫస్ట్ వచ్చిన యూనిట్స్ అన్ని 9.8 కాబట్టి 1020 యూనిట్స్ వచ్చాయి. సో, నెక్స్ట్ మంత్ కూడా నేను 10,000 పెట్టా. అట్లా అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళగా నాకు 2001లో అంటే నేను 2000లో స్టార్ట్ చేశాను. 2001కి ఫండ్ 9.8 నుంచి 3.53 పడిపోయింది. అంటే ఏమైంది? మార్కెట్ ఫుల్ కొలాప్స్ అయింది. మార్కెట్ క్రాష్ అయింది. అక్కడ నేను నేను పెట్టిన అమౌంట్ 2,20,000 అయితే నాకు వచ్చిన అమౌంట్ 1,22,000. నేను పెట్టిన అమౌంట్ ఎంత? ఆ 1 ఇయర్‌లోని 2,20,000 అయితే 2 ఇయర్స్‌లోని నాకొచ్చిన అమౌంట్ 1,22,271 వచ్చింది. సో, ఇక్కడ నేను వరి అయ్యి గనుక డబ్బులు విత్‌డ్రా చేసేసి ఉండుంటే నేను ఆల్‌మోస్ట్ 2,20,000 నుంచి 1,22,000 మాత్రమే తెచ్చుకుంటున్నాను. అంటే నా డబ్బులు కూడా నేను లాస్ అయినట్టే. బట్ ఇక్కడ మనం నోటీస్ చేయాల్సిన ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి అక్యుములేట్ అయిన యూనిట్స్ అంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ 9.8 ఉందనుకుందాం ఎన్ఏవి ఈ 2 ఇయర్స్ పాటు 9.8 ఉంటే మీకు అక్యుములేట్ అయ్యే యూనిట్స్ ఎన్ని ఉండేవి? ఓన్లీ 22,448 యూనిట్స్ ఉండేవి. కానీ ఆ టైంలో కూడా మీరు హోల్డ్ చేయడం వల్ల అంటే ఆ యూనిట్స్ వాల్యూ పడుతూ రావడం వల్ల మీకు 34,637 యూనిట్స్ అయ్యాయి. సో, ఈ 1 ఇయర్‌లోని 22,000 దగ్గర నుంచి 34,000 యూనిట్స్‌ని మీరు పెంచుకోగలిగారు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఈ 32,000 యూనిట్స్ పెరిగాయి. నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ పెరగడం మొదలుపెట్టింది. ఓకే. సో, మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు మీరు అక్యుములేట్ ఇర్రెస్పెక్టివ్ మార్కెట్ పెరిగినా, పెరగకపోయినా సంబంధం లేకుండా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్లారు. ఇప్పుడు 2004 వచ్చింది. 2004కి ఆ మార్కెట్ వాల్యూ మీరు పెట్టిన అంటే మీరు స్టార్టింగ్‌లో ఎంత కొన్నారు? 9.8 కొన్నారు. 2004 అక్టోబర్ లోని 9.56కి వచ్చింది. అంటే ఇప్పటికి కూడా మీరు కొన్న వాల్యూకి మీకు మీ ఎన్ఏవి వాల్యూ రీచ్ అవ్వలేదు. అయినా కూడా ఇప్పటి వరకు మీరు పెట్టిన అమౌంట్ ఎంత? 5,80,000 పెట్టారు. సో, కానీ మీ వాల్యూ ఫండ్ వాల్యూ ఎంతుంది? 9,38,000 ఉంది. 5,80,000ది 9,38,000 ఉంది. ఇక్కడ ఎన్ఏవి ఏమైంది? మీరు పెట్టిన ఎన్ఏవికి ఇంకా రీచ్ కూడా అవ్వలేదు. అయినా కూడా మీకు అంత అమౌంట్ ఎలా వచ్చింది అంటే మీరు అక్యుములేట్ చేసుకున్న యూనిట్స్ వల్ల. సో,
మార్కెట్ పడినప్పుడు ఎస్ఐపిలో యూనిట్స్ పెరుగుతూ వెళ్తాయి. మార్కెట్ పెరిగినప్పుడు ఆ యూనిట్ వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. సో, అందువల్ల ఎస్ఐపిలో ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే పడినప్పుడు యూనిట్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు ఆ యూనిట్ యొక్క వాల్యూ పెరుగుతుంది. ఆన్ ఎన్ యావరేజ్ మీకొచ్చే రిటర్న్స్ పెరుగుతాయి. సో, ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకోకుండా ఎస్ఐపిలని ఆపడం కరెక్ట్ కాదు. ఎస్ఐపిలని ఆపకుండా మీరు ఎస్పెషల్లీ ఇలాంటి వాలటైల్ మార్కెట్‌లో అస్సలు ఆపకూడదు. బికాజ్ ఇప్పుడే మీరు ఎక్కువ యూనిట్స్‌ని అక్యుములేట్ చేసుకుంటారు. ఎక్కువ యూనిట్స్‌ని అక్యుములేట్ చేసుకున్నప్పుడు మీకు ఒక్క రూపాయి పెరగకపోయినా, అంటే మీరు కొన్న దానికి ఇప్పటికి ఒక్క రూపాయి వాల్యూ పెరగకపోయినా కూడా మీకు రిటర్న్స్ జనరేట్ చేసుకోవచ్చు. ఇది అర్థం చేసుకొని దయచేసి ఎస్ఐపిలు ఎవరైనా ఆపాలనుకున్న వాళ్ళు దయచేసి ఆపడం మానేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే ఒక సెకండ్ ఒపీనియన్‌కి వెళ్ళండి. ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కానీ, లేకపోతే ఒక అడ్వైజర్ దగ్గర కానీ, లేకపోతే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి నాతో అయినా బుక్ చేసుకోండి అపాయింట్మెంట్. అమ్మే ముందు ఒక సెకండ్ ఒపీనియన్‌కి వెళ్ళి అమ్మొచ్చా లేదా అని తెలుసుకొని దెన్ ఆ డెసిషన్ తీసుకోండి. అట్లానే ఎమర్జెన్సీ ఫండ్స్ ఖచ్చితంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టకూడదు. ఇవి తెలుసుకొని ఇన్వెస్ట్ చేస్తే మీరు ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్ చేసినా కూడా లాస్ అవ్వకుండా ఉంటారు. థాంక్ యూ. నమస్తే. లైఫ్‌లో ప్రతి ఒక్కళ్ళకి డిఫరెంట్ అవసరాలుంటాయి. కొందరికి పిల్లల ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అయితే, కొందరికి రిటైర్మెంట్ ఇంపార్టెంట్. కొందరికి పిల్లల పెళ్లి ఇంపార్టెంట్ అయితే, కొందరికి వాళ్ళ కెరియర్ ఇంపార్టెంట్. సో, మన లైఫ్‌లో మనకొచ్చే ప్రాబ్లమ్స్‌కి, మనకొచ్చే గోల్స్‌కి ఎలాంటి ప్లానింగ్ అవసరం. అలానే ఆ ప్లానింగ్‌లోని ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి స్ట్రాటజీస్ ఉండాలి. ఈ ప్లానింగ్‌తో పాటు ఇంకేం కావాలి. ఫైనాన్షియల్‌గా స్టెబిలైజ్‌గా ఉండాలంటే మనం ఏం చేస్తే కరెక్ట్. ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం కండక్ట్ చేయబోయే వెబినార్‌లోని డీటెయిల్‌గా తెలుసుకుంటాము. మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో పాటు, ఇన్స్యూరెన్స్ ప్లానింగ్‌తో పాటు ఎలాంటి ఫండ్స్‌లో పెట్టుకోవాలి, పెట్టుకుంటే ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్చుకుంటాము. నా పేరు రమా రాజేష్. నేను ఒక చార్టర్డ్ వెల్త్ మేనేజర్‌ని. సో, నేను కండక్ట్ చేయబోయే ఇన్ఫర్మేటివ్, ఎడ్యుకేషనల్ వెబినార్‌కి రిజిస్టర్ చేసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్‌కి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. మీ ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీ చేతుల్లో తీసుకోండి. థాంక్ యూ.